ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఈరోజు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ కూడా తప్పక తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకొరకు ఈ భూమి మీదకు వచ్చి ఉన్నారు? మన బలహీనతలలో మనకి సహాయం చేయుట కొరకు. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారంటే మనకి బోధిస్తారు. మనము ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా జీవించాలి, సమస్తాన్ని కూడా మనకి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు నువ్వు ఈ నిర్ణయాన్ని తీసుకో, ఇలా ముందడుగు నువ్వు వేయి, ఇలా మాట్లాడు, ఈ పని నువ్వు చెయ్యి, ఈ విధముగా నీ కుటుంబాన్ని కట్టుకో అని దేవుడు నీకు తెలియపరుస్తారు. అలాగుననే అంతేకాకుండా ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ మార్గంలో వెళ్ళాలో తెలియపరిచినటువంటి ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సంగతులన్నిటినీ కూడా మనకి జ్ఞాపకం చేస్తారు. అంతేకాకుండా నీ జీవితంలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడినటువంటి పరిస్థితులన్నిటినీ కూడా నీకు జ్ఞాపకం చేస్తారు. నువ్వు మర్చిపోయి ఉంటావు, ఒక్కొక్కసారి నీ వాగ్దానాన్ని మర్చిపోయి ఉంటావు, నీ గురి మర్చిపోయి ఉంటావు, నీ దర్శనము మర్చిపోయి ఉంటావు, నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, నువ్వు కలవరపడుతున్న పరిస్థితుల్లో ఆ గురిని, ఆ మార్గాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళుంటావు. కానీ దేవుడు ఏమంటున్నారంటే ఆత్మ దేవుడు మనల్ని తాకినప్పుడు మనకి దేవుడు సమస్తాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకము ఎంతో ప్రాముఖ్యము. కాబట్టి ఈరోజు అందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం అడిగినట్లయితే ఆయన తప్పకుండా మనకి సహాయం చేసి మనకి బోధించి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన మార్గంలో మనల్ని నడిపించునుగాక. ఆమేన్.